హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ మీ మధుకర్ రెడ్డి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్న పరిస్థితి. ప్రచండ బాణులు నిప్పులు కురిపిస్తున్నారు. ప్రధానంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరిగిపోతుండటంతో పెద్ద ఎత్తున టెంపరేచర్ నమోదవుతున్న పరిస్థితి. ఎండాకాలం మామూలుగా ఎండలు ఉంటాయనుకుంటారు, కానీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎండలు మాత్రం రాష్ట్రంలోనే అత్యధికంగా ఉంటున్న పరిస్థితి. ఇటు రామగుండం చూసుకున్నా, అటు జగిత్యాల చూసుకున్నా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతల్లో ఈ రెండు ప్రాంతాలు నమోదయ్యాయి. అయితే కంటిన్యూగా గత 4 రోజులుగా 45 డిగ్రీల పైననే ఈ టెంపరేచర్ నమోదవుతుండటంతో ప్రజా జీవనం అంతా అతలకుతలమవుతోంది. కొద్దిగా వాతావరణం చల్లబడితే గానీ ప్రజలు బయటకు రాని పరిస్థితి. ఉదయం పూట 10 గంటల లోపలనే ఎవరైనా ఇంటి పనులు కానీ చేసుకోవాల్సిన పరిస్థితి. ఉద్యోగస్తులు తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్తున్నారు తప్ప మిగతా మధ్యాహ్నం అయితే మాత్రం నిర్మానుష్య ప్రాంతంగా మారిపోతున్న పరిస్థితి. ఇక్కడ కరీంనగర్ మార్కెట్ లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఈ రోజు పెద్ద ఎత్తున ఈ మార్కెట్ శనివారం అయితే ఇక్కడ కనీసం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉంటున్న పరిస్థితి. కానీ ఇప్పుడు చూడొచ్చు అడపదడప వాహనాలు, జనాలు కొద్దిగా మాత్రమే వెళ్తున్న పరిస్థితి. దాదాపు ఇక్కడ పెరిగిపోతున్న టెంపరేచర్లతో ఇప్పటికే ప్రజలంతా కూడా ఇళ్లలోంచి కదలలేని పరిస్థితి. ఓవైపు ప్రభుత్వ అధికారులు కూడా బయటకు వెళ్ళొద్దు, ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్న పరిస్థితి. ఇక్కడ మనం చూడొచ్చు దాదాపు ఫుట్పాత్ వెండర్స్ అంతా కూడా ఈ ఎండ వేడికి అతలాకుతలమవుతున్న పరిస్థితి. ఇక్కడ మనం నేరుగా చూద్దాం. ఇక్కడ ఒక కస్టమర్ ఉన్నారు. చెప్పండి అసలు ఎండలకు చెందిన పరిస్థితి ఏమనుకుంటున్నారు? ఏ ఎండాకాలంలో చూడలేదండి. ఈ ఎండాకాలం చాలా ఎండలు కొడుతున్నాయి. బయటికి రావాలంటే క్యాప్ ఖర్చు పెట్టినా కూడా మాకు సరిపోవడం లేదు. ఇంట్లో ఉంటే వడగాలుపులే కూలర్ కూడా సరిపోతలేదు. ఇంకా ఎన్ని రోజులు ఉంటే ఎండలు, ఇంత ఎండలు ఇప్పుడు చూడలేదండి, ఫస్ట్ టైం చూసాం. అంటే మామూలుగా అయితే సాయంత్రము చల్లబడుతున్న పరిస్థితి ఉంటుంది, కానీ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూస్తే సాయంత్రం కూడా ఎండ వడగాలు వస్తున్న పరిస్థితి కూడా. ఎందుకు ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఎలినోవా అని అంటారు చాలా మంది. ఎలినోవా దగ్గర గనులు ఉండట్లేదు. సాయంత్రం 7 అయినా కూడా 7, 8 అయినా కూడా కూల్ అయితే లేదు. కూలర్స్ పెట్టుకుని రాత్రి 9 గంటల వరకు ఆ మాత్రం కొంచెం కూల్ అయినట్టు అనిపిస్తుంది. మార్కెట్ రావాలంటే ఈ క్యాప్ ఇన్ని పెట్టుకుని మాట్లాడుతుంటే కూడా వేడే. ఇంకా ఈ వడదెబ్బకి ఎలా ఉంటుందో తెలుస్తుంది. కరీంనగర్ ఫస్ట్ టైం అండి, లాంగ్ టైం వితౌట్ వర్షము ఏ మగాలు లేకుండా ఉండడం ఇప్పుడే. ఒక రకంగా మనం కరీంనగర్ ఎండ వేడికి ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్న ఒక ఉదాహరణ చూడొచ్చు. ఇక్కడ ఉన్నదే ఫుట్పాత్ పైన ఉన్న షాపులో కూడా ఎండ వేడికి తట్టుకోలేక కూలర్లు పెట్టుకుంటున్న పరిస్థితి. దాదాపు 45 డిగ్రీలు గత 5 రోజులుగా మెయింటైన్ అవుతున్నగా ఈ రోజు 46, 47 డిగ్రీలు ఉండొచ్చు ఒక అంచనా ఇస్తున్న పరిస్థితి. ఇప్పటికీ 10 గంటల ప్రాంతంలోనే ప్రజలంతా కూడా ఎక్కడ వారు అక్కడ నిలిచిపోతున్న పరిస్థితి. ఇక్కడ కూలర్ ఉంది, కూలర్ లేకపోతే ఇక్కడ వీళ్ళు పనులు చేసుకునే పరిస్థితులు. అమ్మ చెప్పమ్మా, ఈ ఎండ వేడికి ఎట్లా ఉంది, బిజినెస్ ఎట్లా జరుగుతుంది, ఆరోగ్యాలు ఎట్లా ఉంటుంది? ఆరోగ్యం రోజు రోజు ఎండకు క్షీణిస్తుంది, కానీ విపరీతంగా ఎండలు అయితే బాగా కొడతాయి. 45, 46 డిగ్రీలు ఎండలు పడతాయి. 12 తర్వాత జనాలు బయటికి రావడమే మానేసారు. దాదాపు మేము ఎంత ఎండకున్నా కూడా కూలర్లు పెట్టుకున్నా వడగాల్పులు బాగా వస్తాయి. స్కార్ఫ్లు వేసుకొని ఉంటాను, తడి బట్టలు నెత్తి మీద పెట్టుకొని ఉంటాను మేము కూడా. అంటే మామూలుగా శనివారం వెంకటేశ్వర టెంపుల్ ఎక్కువ రష్ ఉంటుంది కదా, ఈ రోజు మీ షాప్ వద్ద అంటే ఇంత ఉంటారు, రోజు ఇదే పరిస్థితి ఉందంటే? ఈ ఎండకు ఉండడం వల్ల మొత్తానికి ప్రజలు ఇవాళ గుడి శనివారం అయినా కూడా వాళ్ళు ఎండకు ఎవరు రాలేదు. లేకపోతే 12, 1 వరకు కూడా ప్రజలు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఈ ఎండకు జనాలు ఎవరు రావడం లేదు. అంటే ఈ కూలర్ ఐడియా ఎలా వచ్చింది? ఈ కూలర్ పెట్టుకోవాలి, వడగాల్పులు అనేది బాగా వస్తున్నాయి కదా. అసలు పై మీద పచ్చి బట్టలు వేసుకొని కూర్చుంటాను. అవి ఎండకు అనేది ఆరిపోతా ఉంటే ఎన్ని పెట్టాలి, ఎన్ని చల్లటి నీళ్లు మీద పోసుకొని మొత్తం ఇట్లా కూర్చున్నా కూడా మాకు వేడి గాల్పు కలుగుతూనే ఉంది. ఇక కూలర్ తీసుకొచ్చుకున్నాం మొన్ననే పోయి. ఆ వేడి ఆ కూలర్ పెట్టినా కూడా వడగాల్పులు అనే వేడి ఈ గాల్పు కింద దగడుకు భూమి దగ్గర దానికి కొడితే ఆ దగడు వచ్చి కూడా మన పైకి కొడతాను. ఇక్కడ మనం చూడొచ్చు నిజానికి కూడా బయట ప్రాంతంలో ఉన్నప్పుడు ఇళ్లలో అంటే కూలర్లు మనం చూసాం, కానీ ఆ ఫుట్పాత్ షాపుల పైన కూడా కూలర్లు పెట్టుకుంటే గానీ మనుగడ లేని పరిస్థితి ఏర్పడ్డది. మీరు చెప్పండి, ఏంటి ఇక ఎండలు ఎలా ఉన్నాయి? भाई इधर तो धूप बहुत ज्यादा है, धूप बहुत ज्यादा है. 45, 46, 47 के करीब आ गया. अभी कहीं भी 2 व्हीलर पे निकलना करना बोले तो बहुत मुश्किल हो यार. अब कारा ऐसे वाले क्या है कि कारा में घूम रहे कर रहे, बड़ा एसी लगा के चल रहे. रात में करंट भी प्रॉब्लम हो रहा और दिन के टाइम तो धूप तो बहुत ज्यादा है. सुने, और ऐसा है कि बाहर
11 के बाद 10:30 11 के बाद बाहर निकलना बहुत मुश्किल हो यार। अब वो आगे जाके अब कैसा रहेगा, अभी तो धूप बढ़ने वाली है बोल के बता रहे हैं, न्यूज मालूम हो रहा है। वो डर से हम लोग 11-12 बजे के अंदर काम कर लेके घरों को जाके घर में आराम करने के लिए सोच रहे थे। अभी ये धूप कम होना बोले तो क्या लेना आपका समझ? देखो भाई, धूप कम होता యాక్చువల్లీ వడగాల్పు వస్తున్నాయి ఎక్కువ కనుక మనము మన జాగ్రత్తగా మజ్జిగ నిమ్మరసము మనం బాగా తీసుకుంటే చాలా మంచిగా ఉంటది. అందరికీ ఇదే విధంగా చేస్తున్నా, బయటికి వెళ్ళేటప్పుడు మజ్జిగను నిమ్మరసము ఎక్కువ యూజ్ చేసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎండగా జాగ్రత్తగా బయట తిరగ కనుక ఇంట్లో ఉంటే బెటర్. ఇక్కడ మనం చూడొచ్చు దాదాపు ప్రజలంతా కూడా ఎవరు కూడా నెత్తిపైన క్యాప్ లేకుండా తలకు గుడ్డ కట్టుకోకుండా రాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎందుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయనే కోణంలో ఇప్పటికే అధికారులు చాలా వరకు మనం చూడొచ్చు. కరీంనగర్ జిల్లాకు నలువైపులా ఈ గ్రానైట్ కు సంబంధించిన ఎక్స్ట్రాక్షన్ ఒకటి, తర్వాత సింగరేణిలో బొగ్గు వెలికితీత నుంచి వస్తున్న వేడి, మరోవైపు చెట్లకు సంబంధించి చెట్లు నాటడంలో కూడా ఈ జిల్లాలో గతంలో అర్థాహారము అప్పుడు నాటిన చెట్లు తప్ప ఆ తర్వాత ఈ చెట్లు నాటడానికి సంబంధించి కూడా చెట్లు తీసేయడము, గ్రానైట్ ఎక్స్ట్రాక్షన్ కోసం గుట్టలన్నీ కూడా ఖతమవుతున్న సందర్భంగా అక్కడ ఎండవేడి బయటకు వస్తున్న పరిస్థితి. ఒక రకంగా చూడాలంటే ఎక్కడ చూసినా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా ఉష్ణోగ్రతలు 45 పైన నమోదవడంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్న పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు చాలా వరకు కూడా చాలా చోట్ల ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది నీటి కోసం. ఆ యువకులు అని చూడకుండా పెద్ద వయసు ఎవరు అయినా కూడా ఎండవేడిని తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. వాహనాలు ఎక్కడికక్కడ చాలా వరకు కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే మరణాలు సంభవించాయి, వాహనాల నుంచి మంటలు వస్తున్న పరిస్థితి. మొత్తంగా టెంపరేచర్లు ఇలానే కంటిన్యూగా పెరిగిపోతుంటే దాదాపు ఇంకా ఈ నెల మొత్తం కూడా ఇలాంటి టెంపరేచర్లు ఉన్నాయి. ఈ టెంపరేచర్లు తట్టుకోవాలంటే ప్రజలు ఇప్పటికైనా ముందు జాగ్రత్తగా తీసుకోవాలి. ఎండ వేడికి తట్టుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిసరి అయితేనే బయటకు రావాలని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి. ఓవైపు సాయంత్రం బయటకు వెళ్దామంటే ఆ బయట అప్పటికి మార్కెట్ ఉండదు కాబట్టి కొందరు తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వ కార్యాలయాలు మిగతా బ్యాంకుల్లో సందర్శించాలంటే కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా చూడాలి, చెట్టు నాటడము, చెట్ల ఉన్న విలువ ఎండాకాలమే తెలుస్తుంది. గత ప్రభుత్వాలు హరితహారం పేరుతో నాటిన చెట్లు ఇప్పటివరకైతే ఎక్కడా కనబడలేని పరిస్థితి. పాత ఉన్న చెట్లు తప్ప కరీంనగర్ నగరానికి సంబంధించి చూస్తే స్మార్ట్ సిటీలో ఇప్పటి వరకు రోడ్డు వెడల్పులో చాలా చెట్లను తీసేయడం జరిగింది. ఎండలు మండిపోతున్నాయి. కరీంనగర్ నగరానికి సంబంధించి కూడా చూస్తే ఇక్కడ చుట్టూ ఆ లోయర్ మేనడామ్, అప్పర్ మేనడామ్, మిడ్ మేనర్ ఇవన్నీ కూడా ఉండవు. ఓవైపు శ్రీపాద ఎల్లంపల్లి సార్ ప్రాజెక్టు, కాళేశ్వరం ఇవన్నీ చూస్తే కూడా నీటి ఆవిరి అంతా కూడా బయటకు వస్తున్న పరిస్థితిలో ఇటు ఎండవేడికి ఇటు సఫికేషన్, ఓవైపు నీరు ఆవిరి మొత్తం కూడా చూస్తే ఒక సఫికేషన్ ఏర్పడింది. ఆ మనుషులంతా కూడా ఎండవేడితో పాటు సఫికేషన్ తో సఫర్ అవుతున్న పరిస్థితి. మొత్తంగా చూడాలి, అధికారులు చెప్పినట్టుగా ముందు జాగ్రత్తగా ఎండల్లో తప్పని పరిస్థితుల్లో ఉంటేనే బయటకు రావాలి, లేదంటే ఇంట్లోనే ఉండాలి. మరోవైపు రానున్న రోజుల్లో ఎండవేడిని తట్టుకోవాలంటే ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికైనా చెట్లపైన దృష్టిని కేంద్రీకరించిన అవసరం ఉంది. చూస్తూనే ఉండండి పూరా లోకల్ న్యూస్.